హలో వ్యూయర్స్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సక్సెస్ అవ్వాలి అంటే మనం ముందు నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు. అలాగే మీ డాక్టర్ కోసం కూడా ఆ రిజల్ట్స్ కోసమే వెయిట్ చేస్తారు. జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి అంటే, మీకు ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, షుగర్ ప్రాబ్లం ఉంది, బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటిని కంట్రోల్లో పెట్టుకున్న తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, ఒబేసిటీ కానీ స్మోకింగ్ కానీ ఉంటే, ఒబేసిటీ అంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే కొంచెం డైట్ చేసుకుని ఒక 2 to 3 months వెయిట్ లాస్ అయ్యి బిఎంఐ తగ్గిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకుంటే కన్సీవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ అనేవి, ప్యాసివ్ స్మోకింగ్ కూడా ఉండకూడదు, హస్బెండ్ని కూడా స్మోకింగ్ అనేది చేయించకూడదు. థర్డ్, టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు హార్మోన్ టాబ్లెట్స్ ఇస్తాం కాబట్టి హార్మోన్ బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో హార్మోన్ మెడికేషన్స్, వాళ్ళు ఇచ్చిన మెడికేషన్స్ అన్ని కరెక్ట్గా వాడుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఏదైతే ఎంబ్రియో అనేది గర్భసంచిలోకి వెళ్తుందో అది బాగుందా లేదా చూసుకుని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. 999 ప్యాటర్న్ ఉంది, ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది మోర్ దాన్ 8.5 millimeters కన్నా ఎక్కువ ఉంది అంటే ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మెయిన్లీ ఏంటి అంటే వీటితో పాటు పేషెంట్కి చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం యోగా కానీ మైల్డ్ ఎక్సర్సైజెస్ కానీ చేయడము, నెక్స్ట్ తీసుకునే డైట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది తక్కువ ఉండాలి. ప్రోటీన్స్ అంటే వెజిటేరియన్స్ అంటే ఏంటి అంటే ఎక్కువ ఈ దాల్ అట్లాంటివి, రాజ్మా, లెగ్యూమ్స్ అట్లాంటివి తీసుకోవడము, అండ్ టోఫు కానీ పన్నీర్ కానీ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే డైలీ ఒక ఎగ్ అనేది తీసుకోవచ్చు, ఎల్లో ఎగ్ వదిలేసి వైట్ ఎగ్ కూడా తీసుకోవచ్చు. అండ్ కొంచెం నాన్ వెజ్ లో ఆబ్వియస్లీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొంచెం ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ వెళ్తుంది అనమాట. సో అండ్ ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఏమి షుగర్ లేదు, మనకి ఏమి ఇష్యూస్ లేదంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ని తీసుకోవాలి. ఇప్పుడు సీడ్ సైక్లింగ్ అని చేస్తున్నారు కదా, అంటే డిఫరెంట్ సీడ్స్ ని డిఫరెంట్ టైమ్స్ లో యూస్ చేస్తున్నారు కదా, అట్లనే ఎవ్రీ ఫ్రూట్ లో డిఫరెంట్ వైటమిన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఎవ్రీ 3 days ఒకసారి మనం తీసుకునే ఫ్రూట్స్ ని మార్చుకోవడం ద్వారా అన్ని వెరైటీస్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో డైట్ ప్లస్ మెడికేషన్ ప్లస్ ఎక్సర్సైజ్ అండ్ యూట్రస్ లేయర్ అనేది బాగుంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.